guys, welcome back to my YouTube channel Money RC200. సో ఇవాళ వీడియో వచ్చేసి మన పాత చెతక్ స్కూటర్ ఉండే కదా, ఆ చెతక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ చేశారు, 2 వీలర్ స్కూటీ. సో ఈ వీడియోలో ఇవాళ దాని గురించే చెప్పబోతున్నా. అండ్ ఈ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్, ఇది చెతక్. దీనికి రిమోట్ సిస్టమ్ ఉంటుంది, ఫిజికల్గా కీ ఏముండదు. సో ఈ బటన్ ఒత్తితే ఇది పార్కింగ్ లైట్స్. సో దీనికైతే తాళం మనం ఇట్లా తిప్పి ఆన్ చేసుడు అట్లా ఏముండదు. ఇక్కడ బటన్ ఉంటుంది, మీకు చూపిస్తే. ఈ బటన్ ఒకసారి ఒత్తితే ఆన్ అయిపోతుంది. ఓన్లీ వన్ టైం ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. డబుల్ ట్యాప్ చేసేస్తే లాక్ అయిపోతుంది. సో ఇది టెక్నిక్. దీనికి మాత్రం కొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డి అనేది డ్రైవ్ మోడ్ ఏంటంటే మనకి ముంగటికి వెళ్ళిపోతుంది. అండ్ రివర్స్ మోడ్ కూడా ఉంది. ఇక్కడ ఆర్ చూడండి, ఇది ఆర్ రివర్స్ మోడ్. వేరే స్కూటీలకు అయితే ఉండవు ఈ స్కూటీ. ఇది వచ్చేసి ఇండికేటర్స్, ఇక్కడ చూడండి. అండ్ ఈ ఇండికేటర్స్ ఏంటంటే సెన్సార్ ఇండికేటర్స్. అండ్ ఇది మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఈ బటన్ డిక్కీ ఓపెన్ అవుతుంది. ఇది సో డిక్కీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మనం ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ ఇది, స్కూటీకి ఛార్జింగ్ పెట్టే పోర్ట్ ఇది. ఇది క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ కూడా చేయొచ్చు. అండ్ మీరు ఇది ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా ఈ డిక్కీ క్లోజ్ చేసేయచ్చు, ఓపెనే పెట్టాల్సిన అవసరం లేదు. మీకు అది చూపిస్తాను. అక్కడ వేరే స్కూటీ ఉంది, దానికి ఛార్జింగ్ ఎట్లా పెట్టారో క్లోజ్ చేసి. సో ఇప్పుడు ఇది ఒకసారి మూసేద్దాం, వేరే కూడా మీకు చూపిస్తాను. అండ్ దీనికి లైట్స్ వచ్చేసి మనకి హై బీమ్ ఉంది, లో బీమ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు బటన్ చూపిస్తా. ఇది హై బీము, లో బీము. ఆ పక్కది కూడా ఇది మెయిన్ లైట్, అది హై బీమ్, లో బీమ్. ఇది వచ్చేసి హారన్. అండ్ ఇప్పుడు ఈ డిక్కీ బటన్ ఉంది కదా, ఇది సింగిల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే పెద్ద డిక్కీది ఓపెన్ అవుతుంది సీట్ దగ్గరది. ఇది వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అది పోర్ట్, మొబైల్ పోర్ట్. అండ్ అది ఫస్ట్ ఎయిడ్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకి ఇది ఛార్జింగ్, స్కూటీ ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్స్. ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి కేబుల్స్, ఇవి కూడా బ్రాడ్గానే ఉన్నాయి. ఎంత వోల్టేజ్ అయినా తట్టుకోగలిగే శక్తి దీనికి ఉన్నట్టుంది. కూడా సపరేట్ బ్యాగ్ ఇచ్చాడు. అండ్ ఇది ఇప్పుడు లోపల పెట్టేద్దాం. సో ఇది క్లోజ్ చేస్తే ఇది క్లోజ్ అయితే లేదు, ఉల్టా పెట్టినట్టున్నా. ఇది కరెక్ట్ వే. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి, అండ్ ఇప్పుడు మీకు దీన్ని మైలేజ్ అండ్ ఛార్జింగ్ ఎంత అవుతుందో దాని గురించి కూడా చెప్తా. అండ్ దీంట్లో ఈ M1 బటన్ ఉంది కదా ఇక్కడ సైడ్కి, ఇది ఏంటంటే మీరు ఇది 5 hours ఛార్జింగ్ పెడితే 100% అయిపోతుంది బ్యాటరీ. అండ్ ఇది 90 kilometers మైలేజ్ ఇస్తుంది. బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 years ఇస్తారు మనకి. మీకు స్టాండ్ కూడా చూపిస్తాను. సైడ్ స్టాండ్ ఏంటంటే ఇది కూడా సెన్సార్ స్టాండ్. ఒకవేళ వేసి ఉంటే స్కూటీ ఆన్ కాదు, మీరు ఇది స్టాండ్ తీసేస్తేనే ఆన్ అవుతుంది స్కూటీ. ఇది ఒక స్పెషల్ ఫీచర్. మీకు ఇక్కడ మీటర్లో కూడా బ్యాటరీ లెవెల్, ఇది బ్యాటరీ లెవెల్ ఫుల్ ఉంది ఇది. అండ్ అది రేంజ్, అది వచ్చేసి స్పీడ్ km/h. మీకు మళ్ళీ ఒకసారి ఆన్ ఆఫ్ ఎట్లా చేయాలో చూపిస్తా. ఇదైతే వెరైటీ ఉంది.
సో ఇప్పుడు ఇది ఉంది కదా ఈ బటన్, ఇది డబుల్ క్లిక్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఆఫ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఆన్ ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఇది సింగిల్ క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. చూసారా, ఆన్ అయిపోయింది. అండ్ ఈ బండి వచ్చేసి మొత్తం మెటలే, వీల్స్ కూడా అలా వీల్స్ విత్ డిస్క్. దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి. దీనికి ఇంకో ఫ్యూచర్ కూడా ఉంది, నేను చెప్పడం మర్చిపోయినా. ఇది క్లిక్ చేస్తే బయటకు వస్తుంది. ఇది ఏంటంటే లగేజ్ కోసం. ఇది 3 kgs వరకే పెట్టుకోవచ్చు మనం లగేజ్. మొత్తం అయితే అయిపోయింది. అండ్ మనతో పాటు సంతోష్ భయ్య ఉన్నాడు. సంతోష్ భయ్య ఏంటంటే మనకి రేట్ గురించి, బ్రో ఇది రేట్ ఎంత, ప్రైస్ ఎంత చెప్పాలి? ప్రైస్ వచ్చేసి 1,50,450. 1,50,450. సో దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఇది ప్రీమియం వేరియంట్. కలర్స్ వచ్చేసి 4 కలర్స్ వస్తాయి. ఏమేం కలర్స్ ఉన్నాయి? ఇది పొలిట్ రోజ్ ఒకటి, ఈ బ్లాక్ బ్రూక్లిన్ బ్లాక్, ఓకే, ఇంకోటి ఇండిగో మెటాలిక్ వస్తుంది, హెజల్నట్ వస్తుంది. టోటల్ 4 కలర్స్. 4 కలర్స్. మన కొత్త చేతక్ చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.